ఈరోజు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలని మోసం చేసిన విధంగానే రైతులను కూడా మోసం చేయడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి సందర్భం. ఎందుకంటే ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రైతులకు సంబంధించినటువంటి సమస్యలను పట్టించుకోకుండా ఒక పక్క రైతుల సమస్యలని పరిష్కారం చేయకపోగా రైతులకు ఏదైతే అమలు చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు వీటిని కూడా అమలు చేయకుండా రైతులను అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టివేసేటువంటి పరిస్థితులు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు దాదాపుగా వ్యవసాయం అనేటువంటిది సంక్షోభంలో కూరుకుపోయింది. రైతు అనేటువంటి వాడు అన్నదాత అప్పుల పాలయ్యాడు. పండించుకోవడానికి అనేక రకాలైనటువంటి సమస్యలు వెంటాడుతున్నాయి. సూపర్ 6లో ఉన్నటువంటి పెట్టుబడి సాయం అయితే ఈరోజు రైతులకు అందించలేదు. ఇటువంటి నేపథ్యంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ చివరికి ఏదో ఒక విధంగా పండించుకున్నటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక మరో మార్గం లేక రైతులు ఆత్మహత్యల వైపు మొగ్గు చూపించడం అనేటువంటిది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అనేక రకాలైనటువంటి సమస్యలు రైతులను వెంటాడుతున్నాయి. వరదలు ఒక పక్క వస్తున్నాయి, భారీ వర్షాలు ఒక పక్క చూస్తున్నాం, మరొక పక్క వర్షాభావ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాలు కరువుతో ఈరోజు అలమటించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటికి సంబంధించి ఏదైతే ఉపశమనం కలిగించడానికి అనేక రకాలైనటువంటి మార్గాలు ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ప్రవేశపెట్టాడో పెట్టుబడి సహాయం కావచ్చు, ఆ రోజు దాన్ని వైఎస్ఆర్ రైతు భరోసా అన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అన్నదాత సుఖీభవ అని చెప్పి పేరు పెట్టాడు. బీమా పరిహారం కావచ్చు, బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించడం, ఆ బీమాకు సంబంధించినటువంటి పరిహారాన్ని రాబట్టి రైతులకు చెల్లింపులు చేపట్టడం, అదేవిధంగా కరువు సహాయం కావచ్చు. ఇవేవి కూడా ఈరోజు ఈ ప్రభుత్వంలో అందించాలనేటువంటి ఆలోచన కానీ అందించాలనేటువంటి తాపత్రయం కానీ ఎక్కడ రైతులను పట్టించుకోవాలనేటువంటిది కనిపించడం లేదు. దీనికి ఈరోజు పరాకాష్ఠ ఏమిటి అంటే వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి నిన్న నాగేంద్ర వాణి అనేటువంటి రైతు దంపతులు కన్న బిడ్డలతో సహా ఆత్మహత్య చేసుకోవడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని కూడా కలిచివేసింది. ఈరోజు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అధికార గణాంకాలు 95 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ దాదాపుగా వచ్చినటువంటి ఈ 6 నెలల 7 నెలల కాలంలో దాదాపుగా. అయితే ఈ రోజునటువంటి లెక్కల ప్రకారం దాదాపుగా అనధికారికంగా చూస్తే 95 అధికారికంగా ప్రకటించిన ఈరోజు 150 పైచిలకు ఈరోజు వాటికి సంబంధించి ఆత్మహత్యలు జరిగాయనేటువంటిది క్షేత్రస్థాయిలో వెల్లడైనటువంటి విషయం. అయితే ఈరోజు ఒక పక్క ఆత్మహత్యలను తొక్కిపెడుతూ ఆత్మహత్యల గురించి రైతు ఆత్మహత్యల గురించి పట్టించుకోకుండా ఒక పక్క రైతుల మీద కపట ప్రేమ వలకపోసినట్టుగా కపట నాటకం ఆడుతూ ఈరోజు వాళ్ళందరూ చనిపోతే లేదు వాళ్ళు వ్యవసాయం వల్ల చనిపోలేదు, వాళ్ళ ఒక వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయారని చెప్పి మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కూటమి ప్రభుత్వంలో పెద్దల ద్వారా వాళ్ళ నోళ్ల ద్వారా రావడం అనేటువంటిది నిజంగా సహించరానటువంటి విషయం. ఒకసారి చూస్తే చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా వ్యవసాయానికి సంబంధించి రైతులకు సంబంధించి అవి నిజంగా పాపం దుర్దినాలుగానే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి దురవస్థ, పడరానటువంటి పాటలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు రైతాంగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే అటువంటి పరిస్థితులు దాపురిస్తాయనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. అందుకే చంద్రబాబు నాయుడు నోటుకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని ఆయన సెలవు ఇవ్వడం జరిగింది గతంలో. అయితే ఈరోజు ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రి కావడం దిగిపోవడం జరిగినా మరలా ముఖ్యమంత్రి అయినా 62% మంది ఎవరైతే ఉన్నారో జనాభాలో వ్యవసాయం మీదనే ఆధారపడి గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు జీవించేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను పరిశ్రమలు తెచ్చాను, ఆర్థికంగా ఎంతో పురోగతి తీసుకొచ్చాను, ఎంతో ప్రగతి సాధించాం అన్ని రంగాల్లో అని చెప్పినా దానికి సంబంధించినటువంటి ఆ వ్యవసాయం, ఆ భూములు, వాటికి సంబంధించినటువంటి ఆదాయం, దాని మీద ఆధారపడేటువంటి కుటుంబాలు మాత్రం దాదాపుగా 62% మంది ఈరోజు వ్యవసాయమే ప్రధానమైనటువంటి వృత్తిగా ఈరోజు పనిచేసేటువంటి పరిస్థితి దాని ద్వారా ఉంది. అటువంటి అన్నదాతల్ని వెతలకు గురి చేస్తూ వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళు ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ప్రేరేపిస్తే దానిలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది.
చంద్రబాబు నాయుడు ఎందుకు ఆత్మహత్యలు ఎప్పుడు ఎక్కువ చెప్పడంటే, ఆత్మహత్యలు ఎక్కువ చెబితే ఒకవేళ నిజంగా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగి ఆత్మహత్యలకు రైతులు పాల్పడితే వాళ్ళని ఉదారంగా ఆదుకునే ప్రయత్నం చేయాలి. చంద్రబాబు నాయుడు ఆత్మహత్యలను తొక్కి పెడతాడు. కారణం ఏమిటంటే, ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి అంటే ప్రతిపక్షాలు కానీ ఇంకా మిగతా ప్రజల దృష్టిలో, ఈ సమాజం దృష్టిలో చంద్రబాబు సమర్థవంతంగా పనిచేయలేదనేటువంటి నాకు అపప్రద వస్తుందేమో, దానివల్ల రైతుల ఆత్మహత్యలను అణగదొక్కేస్తే సరిపోతుంది. వాటిని తొక్కేస్తే ఎక్కడ కూడా ఆత్మహత్యలు వెలుగు చూడకుండా, వాటిని బయటికి రానివ్వకుండా, ఎక్కడన్నా పత్రికల్లో వచ్చినా ఎవరన్నా ఘోషించినా లేదు లేదా వ్యక్తిగత కారణాలతో జరిగాయనేటువంటి కలరింగ్ ఇచ్చి తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాడు తప్ప, కనీస సాయం అందించాలనేటువంటి ఓ మానవతా దృక్పథంతో కూడా రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యవహరించినటువంటి పరిస్థితి లేదు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చూస్తే, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ₹1,00,000 రైతులకి ఆత్మహత్య జరిగితే వాళ్ళకి ఆ రోజు ₹1,00,000 పరిహారం ఇచ్చేటువంటి వాడు. చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ఎంత దౌర్భాగ్యం అంటే, అదే చంద్రబాబు నోటితోనే ₹1,00,000 పరిహారం ఆశించి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చెప్పి రైతులను కించపరిచేటువంటి విధంగా అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత దాన్ని దాదాపుగా 2003 వచ్చేటప్పటికి చంద్రబాబు ఇచ్చే పరిహారాన్ని కూడా ఆపివేశాడు. ఇవ్వలేదు, ఇవ్వాలని అనిపించలేదు, ఇవ్వలేదు. తర్వాత 2014లో మరలా ఈ పరిహారాన్ని పునరుద్ధరించే క్రమంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹1,50,000 లెక్కన దాన్ని ఇస్తానని చెప్పి 2015 ఫిబ్రవరి 18 వరకు, 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015 ఫిబ్రవరి 18 వరకు ₹1,50,000 రైతులకు ఇచ్చాడు. ఆ తర్వాత దాన్ని నేను 5 లక్షలకు పెంచుతున్నానని చెప్పి, దానిలో ఎంత దుర్మార్గం అంటే, నేను 5 లక్షలకు పెంచుతానని చెప్పి ₹1,50,000 ఆ రైతు కుటుంబాలకు సంబంధించి వాళ్ళు బకాయిలు ఉంటే ఆ బకాయిలు చెల్లించేస్తారు. కాబట్టి ₹1,50,000 బకాయిలకు వెళ్ళిపోతాయి. ఆ రైతు కుటుంబం ఉన్నటువంటి బ్యాంకులకు కానీ ఎక్కడన్నా బకాయిలు ఉంటే వాటిని చెల్లించేస్తారు. అయిపోయింది. ₹3,50,000 కూడా నేరుగా నేను ఇవ్వను, నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే దాని మీద వచ్చే వడ్డీతో మీరు బతికితే భవిష్యత్తులో మీ అవసరాలకు సంబంధించినటువంటి తీరాల్సిందే తప్ప రైతుల్ని, ఆ కుటుంబాన్ని, చితికిపోయినటువంటి ఆ కుటుంబాన్ని, ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆ కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనేటువంటిది ఎక్కడా కూడా కనిపించినటువంటి నేపథ్యం లేదు. ఒక్కసారి మనం చూస్తే 2014 నుంచి 2019 వరకు దాదాపుగా 5-6 వేల మందికి పైచీలకు ఆత్మహత్యలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆ రోజు గుర్తించింది కేవలం 1,223 మందిని. ఆ 1,223 మందిలో కూడా వీళ్ళు రైతులు ఆత్మహత్య చేసుకున్న, వ్యవసాయానికి సంబంధించినటువంటి సందర్భంలో వీళ్ళు ఆత్మహత్యలకు పాల్పడలేదు, వ్యవసాయంలో నష్టపోయి పాల్పడలేదని చెప్పి కేవలం 450 మందికి ఆ రోజు ₹20,12,00,000 కౌలు రైతులకు ₹1 కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. కేవలం ఈ 450 మందికి ₹20,12,00,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారిది. 2019-24 మధ్య ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత ఏదైతే రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలకి 5 లక్షలు ఉన్నాయో ఆ 5 లక్షల రూపాయలని 7 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. 7 లక్షల రూపాయలకు పెంచడంతో పాటు వీటికి సంబంధించి ఎక్కడ కూడా గతంలో నేను చెప్పినటువంటి ఏదైతే 1,223 మంది చనిపోతే 450 మందికి మాత్రం ఇచ్చి చేతులు దులుపుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు మరలా ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2019లో చంద్రబాబు ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటి మీద కూడా వెరిఫై చేయండి, ఆధారాలు సేకరించండి, వాళ్ళందరికీ కూడా పరిహారం ఇద్దామని వెంటనే ముఖ్యమంత్రి అయిన వెంటనే చేసినటువంటి ఆలోచన ముందున్నటువంటి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా, మీ ప్రభుత్వంలో చేశారు, మీ ప్రభుత్వంలో అది చేశారని చెప్పి వెళ్ళడం తప్ప, ఏదన్నా గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగితే వాటిని సవరించాలి కానీ గత ప్రభుత్వంలో ఇవ్వనటువంటి దాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చంద్రబాబు జీవితంలో ఎన్నడూ చేసినటువంటి సందర్భం లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చొరవ తీసుకుని ఎంతమంది చనిపోయారనేటువంటిది లెక్క వేసి 2014-2019 మధ్య 474 మంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయి, వాళ్ళకి పరిహారం అందలేదు అని చెప్పి లెక్క తేల్చి 474 కుటుంబాలకి జగన్మోహన్ రెడ్డి గారు నష్టపరిహారం అందించడం జరిగింది. మిగిలిన కుటుంబాలకు సంబంధించినటువంటి రికార్డు డేటా కూడా కలెక్ట్ చేసేటువంటి అవకాశం రాలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కాపీ క్యాట్ చెప్తుంటాడు, నాకున్నటువంటి అనుభవం, నాకున్నటువంటి ప్రజ్ఞ, నాకున్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు ఎవ్వరికి లేవు, ఈ ప్రపంచంలోనే లేవు, ఈ దేశంలోనే నేను పుట్టాల్సినటువంటి వాడిని కాదని మాట్లాడేటువంటి చంద్రబాబు ఎప్పుడూ కూడా స్వతహాగా ఒక్క కార్యక్రమమైనా సరే, ఒక్క సంక్షేమ పథకమైనా సరే ప్రవేశపెట్టడం మీరు చూడండి, ఎక్కడా ప్రవేశపెట్టినటువంటి దాఖలాలు. చంద్రబాబు అనేటువంటి వాడు కాపీ క్యాట్. ఎవడన్నా ప్రవేశపెట్టినటువంటి దాన్ని కాపీ చేయడమో లేకపోతే ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడ అమలు చేయడమో తప్ప
ఎక్కడా చంద్రబాబు నాయుడు బుర్రలో నుంచి మోసం చేయడానికి ఎక్కువగా ఆలోచన చేస్తాడు కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేయడానికి సమయం ఉండదు. ఆ ఆలోచన చేయాల ప్రజలకు అనేటువంటి ఆ ఆలోచన శక్తి కూడా చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకనే ఈరోజు అందరినీ గతంలో చూసాం, కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేస్తే నేను వస్తే రుణమాఫీ చేస్తానని 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి నిబంధనలు విధించి రైతులకు ఇవ్వడానికి డబ్బులు మనసు రాక రైతు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెట్టుబడి సాయం ఇస్తుంటే లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటిది 13,500, నేను 20,000 రూపాయలకు పంచుతానని చెప్పి దాని పేరు కూడా అన్నదాత సుఖీభవ అని చెప్పి ప్రకటించాడు. ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ పెట్టుబడి సాయం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసి కాపీ కొట్టి జగన్మోహన్ రెడ్డి గారు 13,500 ఇస్తే నేను 20,000 ఇస్తానని చెప్పి ప్రకటించాడు తప్ప చంద్రబాబు నాయుడికి అటువంటి ఆలోచన, అంత అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడికి రైతుల పట్ల ఉదారంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనే రాకపోవడం అనేటువంటిది ఈరోజు రైతాంగం మొత్తం గమనించాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాగా రైతులను ఆదుకోవడంలో విఫలం చెందాడు. అకాల వర్షాలు వచ్చినా సరే, వరదలు వచ్చినా సరే, నష్టపోయినటువంటి రైతుల గురించి ఆలోచన చేసేటువంటి పరిస్థితుల్లో లేడు. ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరన్నా వర్షాలు వచ్చి వరదలు వచ్చి నష్టపోతే అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సీజన్ ముగిసే లోపలనే రైతుల ఖాతాలో జమ చేసేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గతంలో బకాయిలు పెట్టి వెళ్ళిపోయాడు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరలా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కూడా రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకనే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన ఏ విధంగా ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే ఉదారంగా వ్యవహరించమన్నారు. దానికి చంద్రబాబు నాయుడు రైతు అనేవాడు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఆత్మహత్యగానే పరిగణించండి అని చెప్పాడు తప్ప చంద్రబాబు నాయుడు లాగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతే ప్రభుత్వం మీద, ఖజానా మీద భారం పడదేమో, ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందేమో అనేటువంటి ఆలోచన చేయలేదు. అందుకనే 1794 కుటుంబాలు, ఈరోజు 1794 మంది చనిపోతే ఆ 1794 కుటుంబాలకి దాదాపుగా 116 కోట్ల 10 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎక్స్గ్రేషియా ఇచ్చడం జరిగింది. ఎక్స్గ్రేషియా ఈరోజు అందజేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 495 మంది కౌలు రైతులు కూడా ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరొకటి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట, నేను అధికారంలోకి రాగానే మనం ఏదైతే అన్నదాత సుఖీభావాన్ని పెట్టుబడి సాయం అన్నామో దానికి 20,000 రూపాయలు అందిస్తానన్నాడు. మొన్న అసెంబ్లీ సమావేశాలు వచ్చాయి, అందరం ఎదురు చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 13,500 53,58,000 కుటుంబాలకు అందించారో వాళ్ళకి 20,000 రూపాయల కన్నా దాదాపుగా 10,718 కోట్లు అవసరపడతాయి. ఆ 10,718 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తాడేమోనని చెప్పి, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని కొనసాగించి చివరికి రాజ్యాంగ నిబంధనలకి లోపడి ఈరోజు ఆయన ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ రోజు ప్రవేశపెట్టిన 10,718 కోట్ల రూపాయలు దానికి సంబంధించినటువంటిది ఈరోజు ఆ బడ్జెట్లో కేటాయిస్తాడేమో నిధులు అంటే కేటాయించినటువంటి పరిస్థితి లేదు. అంటే చంద్రబాబు నాయుడు 1 సంవత్సరం ఇప్పటికే రైతులను మోసం చేయడానికి నిర్ణయించుకొని దానిలో భాగంగా 1 రూపాయి కూడా కేటాయించకుండా ఈరోజు మోసం చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 12,500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 4 విడతల్లో 50,000 రూపాయలు మేనిఫెస్టోకి సంబంధించి చెప్పాడు. అంతకుముందు జరిగినటువంటి ప్లేనరీ సమావేశంలో చెప్పాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత 13,500కి పెంచాడు, 5 విడతలకు పొడిగించాడు. చంద్రబాబు నాయుడు లాగా మోసం చేయలేదు, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు చెప్పలేదు. చెప్పి ఎగ్గొడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాని ఫలితం ఈరోజు దాదాపుగా 53,58,000 మంది రైతు కుటుంబాలకి 34,288 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2023-2024 సీజన్ ఎన్నికలు వచ్చేటప్పటికి వాటికి సంబంధించి దాదాపుగా ప్రీమియం చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 930 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం ఏర్పడితే దాన్ని చెల్లించిన పాపాన పోకపోవడంతో దాదాపుగా ఈరోజు 11 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటి బీమా ఏదైతే ఉందో 1,385 కోట్ల రూపాయల బీమా, పంటకి సంబంధించి కరువుకు సంబంధించి దెబ్బతిన్నటువంటి దానికి 1,385 కోట్ల రూపాయల బీమా ఈరోజు ఇవ్వకుండా వెళ్ళిపోగా మరలా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పి నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఈరోజు నిందలు వేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఈరోజు మరలా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఉచిత పంటల బీమా ఉందో ఆ ఉచిత పంటల బీమాకు మంగళం పాడుతూ ఈరోజు మీకు అవసరమైతే ఈ రబీ సీజన్ నుంచి రైతుల అవసరమైతే రైతుల భాగస్వామ్యంతో మీది ప్రీమియం కట్టుకుంటే, అంటే చంద్రబాబు నాయుడు గతంలో అనుసరించినటువంటి విధానమే, జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అనుసరించినటువంటి విధానమే
మీరు గనక ప్రీమియం కట్టుకుంటే మీరు కట్టుకునేటువంటి ప్రీమియంకి మ్యాచింగ్గా మేమిస్తాము, కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇస్తుంది అని చెప్పి చెప్తున్నాడు. ఎందుకంటే సాధారణంగా రైతులకు సంబంధించినటువంటి పంటల బీమాలో ఒక వంతు రైతు భరించాలి ప్రీమియం, ఒక వంతు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించి ఎవడైనా సరే నోటిఫైడ్ క్రాప్స్కి వేసిన వెంటనే ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు భాగస్వామ్యం లేకుండా, రైతు ₹1 చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా రైతుల ప్రీమియం, రైతుల పక్షాన ఎంత ప్రీమియం కట్టాలనో ఆ ప్రీమియం, రాష్ట్ర ప్రభుత్వ వాటా రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారే చెల్లించడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉంటే కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజనలో కొన్ని నిబంధనలు తీసుకొస్తే ఆ నిబంధనల ప్రకారం కౌలు రైతులకైతే ఏమి, కొంతమంది దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి కానీ, అటవీ చట్టం కింద అటవీ హక్కులు కలిగినటువంటి రైతులకు సంబంధించి అది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ బీమా వెసులుబాటు రావడం లేదు, దానివల్ల నష్టపోతున్నారని చెప్పి ఈ దేశంలోనే ఉచిత పంటల బీమా ప్రవేశపెట్టడమే కాకుండా యూనివర్సలైజేషన్ కింద కేంద్ర ప్రభుత్వంలో నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలిగి మొట్టమొదటగా 100% రైతులకు సంబంధించినటువంటి ప్రీమియం భరించినటువంటి రాష్ట్రం ఈ దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు బాగున్నాయి కాబట్టి మీరు యూనివర్సలైజేషన్ కన్నా అందరికీ కనుక బీమా కవరేజ్ చేయకపోతే మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వైదొలుగుతామని ఇతర రాష్ట్రాలు వెళ్ళిన తర్వాత ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా నేను, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ గారు అందరం కలిసి ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి దానిలో మీ విధానాలు బాగున్నాయి, మీ విధానాల ప్రకారం మరలా మేము వాటిల్నే కొనసాగిస్తాం, మీరు సూచించినట్టుగానే ఈ బీమాలో మార్పులు చేర్పులు చేస్తాం, కాబట్టి మీరు మరలా తిరిగి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కొనసాగండి అంటే అక్కడ నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కొనసాగడం జరిగింది. అంటే 100% రైతులకు సంబంధించినటువంటి ₹1 ఒక్క నయా పైసా కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు వాటికి సంబంధించినటువంటి బీమాకి సంబంధించినటువంటి ప్రీమియం ఈరోజు ముఖ్యమంత్రిగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని ఆ ప్రీమియం మొత్తం కూడా 100% చెల్లించడం జరిగింది. అంటే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, రైతుల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భారతదేశానికే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మార్గదర్శిగా ఆదర్శంగా నిలిచినటువంటి సందర్భం. ఈరోజు ఒక్కసారి దీంతో పాటు ఏమేమి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత రైతులకు ఎగ్గొట్టాడనేటువంటిది ఒక్కసారి మనం సూత్రప్రాయంగా చూస్తే ఖరీఫ్కి సంబంధించి 2023-24 రబీ సీజన్లో దాదాపుగా 3,91,000 మంది రైతులకు సంబంధించి కరువు సాయం ఏదైతే ఉందో ₹328 కోట్ల ఎగనామా పెట్టాడు. 0 వడ్డీ రాయితీ కింద ఖరీఫ్ 2023 సీజన్కి సంబంధించి 6,31,000 మంది రైతులకి ₹132 కోట్ల ఇంతవరకు జమ చేయలేదు. ఈ 6 నెలల్లో అన్నదాత సుఖీభవాకి సంబంధించి కానీ, పంటల బీమాకి సంబంధించి కానీ, కరువు సాయం కానీ, బకాయిలు కరువు సాయంకి సంబంధించినటువంటి బకాయిలు కానీ, 0 వడ్డీ రాయితీలకు సంబంధించి కానీ మొత్తం చూస్తే రైతులకి చంద్రబాబు నాయుడు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఎగ్గొట్టినటువంటి మొత్తం రైతులకి హామీ ఇచ్చి, ఎందుకంటే ఒక మనిషి రైతుకి హామీ ఇచ్చాడు అంటే అది ఓట్లు వేయించుకున్న తర్వాత అది వాళ్ళకి ఆ రైతులకు హక్కు ఏర్పడుతుంది. మేము నువ్వు మాకు ఇస్తానన్నావు ఇవన్నీ, దానివల్ల మేము ఓటేసాం కాబట్టి అది ఇవ్వాల్సినటువంటిది మాకు హక్కుగా భావిస్తారు రైతులు, ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులకు హక్కుగా రావాల్సినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద, పంటల బీమా కింద ₹20,000 ఆర్థిక సాయం కానీ, కరువుకు సంబంధించినటువంటి నష్టపోయినటువంటి సాయం కానీ, 0 వడ్డీ రాయితీ కానీ ఇవన్నీ కలిపితే ₹12,563 కోట్ల రైతాంగానికి అక్షరాల ₹12,563 కోట్ల ఇప్పటి వరకు రైతులకి అందాల్సినటువంటి నిధులు అందించకుండా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మోకాలు అడ్డుకోవడం జరిగింది. వాటికి సంబంధించి ₹12,563 కోట్ల నుంచి ఎక్కడ మాట్లాడు, వరదలు వచ్చినా మరొకటి వచ్చినా డైవర్షన్ పాలిటిక్స్లోకి తీసుకెళ్ళి ఆ రైతులకు సంబంధించి ఏ విధంగా రైతుల అంశం అనేటువంటిది తెర మీదకి రాకుండా సంబంధించినటువంటి అనుకూల మీడియా ద్వారా తాను సమర్థవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడు తప్ప ఎక్కడా కూడా రైతుల గురించి ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు బీమాకు సంబంధించినటువంటి ప్రీమియం ఏదైతే ఉందో ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వెంటనే 30 రోజుల లోపల కేంద్ర ప్రభుత్వం ఈరోజు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన వెంటనే కేంద్ర ప్రభుత్వం వాటా విడుదల చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటాలు విడుదల చేసిన వెంటనే 30 రోజుల లోపలనే ఆ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ రైతుల ఖాతాల్లో వాళ్ళ పరిహారం సంబంధించినటువంటి జమ చేస్తుంది. జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 54,55,000 మంది రైతులకి ఎన్నడూ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ₹7,802 కోట్ల ఈ బీమా మొత్తాన్ని
చెల్లించడం జరిగింది. రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం బీమా ఈరోజు ప్రభుత్వమే భరించి ప్రీమియం 7,802 కోట్ల రూపాయలు 54,55,000 మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పినట్టుగానే అనేక రకాలైనటువంటి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలు మనం చేపట్టాం. దానిలో ఒకటి ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు. దాదాపుగా ఈ రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చాం. విత్తనం నుంచి విక్రయం వరకు అనేక రకాలైనటువంటి పురుగు మందుల దగ్గర నుంచి, ఎరువుల దగ్గర నుంచి, విత్తనాల దగ్గర నుంచి ఏది కావాలన్నా ఊరు దాటిపోవాల్సినటువంటి అవసరం లేకుండా ధాన్యం కొనుగోళ్లతో సహా ఏ అవసరం ఉన్నా సరే ప్రతి అవసరాన్ని కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకి చేరువ చేయడం, వాళ్ళ అవసరాలను రైతు భరోసా కేంద్రాల ద్వారా తీర్చడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయం. ఈరోజు ఒక్కసారి చూద్దాం, నెల్లూరు జిల్లా చూద్దాం, ఆంధ్ర రాష్ట్రం చూద్దాం. యూరియా దొరకటం లేదు, ఎరువులు దొరక్క రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పుడే సీజన్ ప్రారంభమైంది. ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా తాటికాయంత అక్షరాలతో ఈరోజు యూరియా దొరకటం లేదు, యూరియా కొరత ఉంది అని చెప్పి. పోయిన సీజన్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు యూరియా ఎంత సమర్థవంతంగా ఆర్బీకేల ద్వారా ఇంటి ముంగిటికే, రైతుల ఇంటి ముంగిటికే ఈరోజు యూరియాని చేర్చాం. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. ఇదంతా పాపం స్వయంకృతాపరాధం అని చెప్పి రైతులు బాధపడుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తే రైతులు ఎదురొచ్చి, అయ్యా మేలో కొంతమంది తప్పు చేశారు చంద్రబాబు నాయుడిని నమ్మి, దానివల్ల అందరం రైతాంగం అంతా అనుభవిస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఈ నెల్లూరు జిల్లాలో అనుభవిస్తున్నాం, మేము అనుభవిస్తున్నాం అని చెప్పి ఈరోజు బాధపడేటువంటి పరిస్థితి. ఎరువులు చూస్తే బ్లాక్ మార్కెట్కి తరలిపోతున్నాయి. ఫర్టిలైజర్ డీలర్లు అయితే 267 రూపాయలకు అమ్మాల్సినటువంటి బస్తాను తీసుకెళ్లి 360 రూపాయలు, దాదాపుగా 100 రూపాయలు అదనంగా ఈరోజు బస్తా యూరియాని అమ్మేటువంటి పరిస్థితి మన నెల్లూరు జిల్లాలో ఇప్పుడు సీజన్ ప్రారంభమే. ఇప్పుడు ఎరువులు అవసరమైతే ఈరోజు మనం చూస్తున్నాం. కొన్ని దగ్గరలో అయితే ఈ టాస్క్ ఫోర్స్ అది ఇది అని చెప్పి హడావిడి చేస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీకు యూరియా బస్తా కావాలి అంటే మా దగ్గర ఒక కాంప్లెక్స్ బస్తా కొనుక్కుంటే తప్ప, కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటే తప్ప మేము ఇంకొక బస్తా మీకు యూరియా ఇవ్వం, ఒక కాంప్లెక్స్ ఎరువు బస్తా కొంటేనే మీకు యూరియా బస్తా ఇస్తాం. ఒక పక్క బ్లాక్ మార్కెట్, ఓ పక్క నిబంధనలు, వీటితో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడడం తప్ప సాఫీగా సజావుగా నేరుగా రైతుల ముంగిటికి అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉంటే రైతులకి, ఈరోజు రైతులను ఇబ్బందులు పాలు చేసేటువంటి ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి ఏవి కూడా సౌకర్యాలు అందకుండా ఈరోజు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డాయి. అదేవిధంగా పాపం రైతులు ఆరుగాలం శ్రమించి పండించేటువంటి పంటకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా పట్టించుకోడు. ఏదో మొక్కుబడిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వదిలేస్తాడు. దానికి సంబంధించి ఇప్పటికీ పక్కన ఉన్నటువంటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లను మనం చూసాం. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే దళారుల ప్రమేయంతో పాపం రైతులకు గిట్టుబాటు ధర రాదు, దళారులు దోచేసుకోవడం, ఆ దళారుల వెనక ప్రజాప్రతినిధులు కొమ్ముగాయడం, ఆ దళారులకు అండగా నిలబడడం, దానివల్ల పాపం రైతు వీటన్నిటినీ అధిగమించి పండించుకున్నటువంటి పంటకి గిట్టుబాటు ధర రాకపోవడంతో ఈరోజు విధిలేనటువంటి పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ బట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేమందరం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసాము. మిగతా మాకు సంబంధించినటువంటి మా సోదరులందరూ కూడా వీటికి సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్గా, పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్తాడు, నాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే నేను కొనేస్తానని చెప్పి. ఎన్నిసార్లు హాయ్ అని పెట్టినా ఆయన తిరిగి హాయ్ అని చెప్పి పలకరించినటువంటి పరిస్థితిలో ఉంటూ ఏదైనా సరే ఓ మాట చెప్తాడు. మొత్తం అందరూ అమ్మేసుకున్న తర్వాత, తెగ నమ్ముకున్న తర్వాత, నష్టపోయిన తర్వాత, కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు కానీ అమ్మితే 24 గంటల లోపల అనండి ఏదో చెప్తారు, ఎత్తేసినటువంటి సినిమాకి టికెట్లు ఫ్రీగా ఇచ్చారన్నట్టుగా. ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్తాడు, ఈ రోజు కనుక మీరు అమ్మితే అమ్మడానికి ఏమి లేవు కదా. లేనప్పుడు నువ్వు 24 గంటల్లో జమ చేసేది ఏంది, 48 గంటల్లో జమ చేసేది ఏంది, 10 గంటల్లో జమ చేసేది ఏంది? ఉన్నప్పుడు నువ్వే చెప్పావు నీ నోటితో హాయ్ అని పెడితే నేను కొనేస్తానని. ఎంతమంది నీకు హాయ్ అని మెసేజ్లు పెట్టారు? ఎక్కడన్నా మీరు కనీసం స్పందించారా? లేదే. కాబట్టి ఈరోజు మరలా అది కానీ జరిగిందంటే నేను వెంటనే చేసేస్తామని చెప్పి రైతులు నష్టపోయిన తర్వాత ఈరోజు మాట్లాడుతున్నారు. కాబట్టి రైతులకు సంబంధించి ఆర్బీకేల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా, ప్రతి వ్యవస్థని కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసి రైతులకి ఎవరికైతే ఏదైతే ఉపయోగపడుతుందో వాటన్నిటిని కూడా ఈరోజు లేకుండా చేసినటువంటి పరిస్థితి. అందుకే చంద్రబాబు నాయుడు చరిత్ర అందరికీ తెలిసినటువంటిది. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తే చివరికి కరెంట్ ఛార్జీలు పెంచారని రైతుల్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బషీర్బాగ్లో జరిగినటువంటి సంఘటన, కాల్పుల సంఘటన, రైతులను చంపేసినటువంటి సంఘటన ఎవ్వరం కూడా మర్చిపోయేటువంటి పరిస్థితులు లేదు. కాబట్టి ఈరోజు ఎవడన్నా పాప వ్యవసాయ కనెక్షన్ రావాలి అంటే మరలా చంద్రబాబు జమానా వచ్చేసింది. ఇంకా వ్యవసాయ కనెక్షన్లు ఉచిత విద్యుత్తుకు సంబంధించినటువంటి వ్యవసాయ కనెక్షన్ కాబట్టి అది విడుదల చేయడు. ఎక్కడ నాకు గతంలో మంజూరైనటువంటి వాళ్ళకి పోయినా నిక్కచ్చిగా ఏమీ సమాధానం చెప్పకుండా మా దగ్గర మెటీరియల్ లేదు, మీకు గతంలో మంజూరీ డీడీలు కట్టినా సరే వాటికి సంబంధించి మేమేమీ చేయలేమని చెప్పి ఈరోజు విద్యుత్ శాఖ చేతులెత్తేసినటువంటి పరిస్థితి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి కేవలం మాటలతో కాకుండా వాటిని ఆచరించి చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూడడం తప్ప రైతులకు సంబంధించి ఎక్కడా కూడా అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేయడం లేదు. కనీసం ఇవ్వాల్సినటువంటివి ఇవ్వకుండా చెప్పినటువంటి వాటిని కూడా అమలు చేయకుండా అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పడుతుంది. ఒక పక్క రైతులకు సంబంధించినటువంటి ఏదైతే అన్నదాత సుఖీభవ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి బీమా సౌకర్యం, కరువు సాయం కానీ, 0 వడ్డీ రుణాలకు సంబంధించినటువంటి రాయితీ కానీ, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పంటలను అమ్ముకోవడానికి దళాలను ప్రోత్సహించి పాపం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతా 1,00,000 కోట్ల రూపాయలతో రాజధాని నిర్మాణాన్ని కట్టుకోవాలనేటువంటి ఆలోచన తప్ప రైతుల గురించి కానీ, రైతుల సమస్యల గురించి కానీ, ఈరోజు రైతుల యొక్క స్థితిగతుల గురించి కానీ ఆలోచన చేసి అండగా నిలిచి ఆదుకోవాలనేటువంటి ఆలోచన ఏమాత్రం లేనటువంటి వాడు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో, రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో, అన్నదాతలు ఊరి వేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో, అన్నదాతలు విషం తాగి కుటుంబ సభ్యులతో అందరితో సహా సామూహికంగా కుటుంబాలన్నీ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చినటువంటి మాట ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పావో పెట్టుబడి సహాయం 20,000 రూపాయలు వాటికి సంబంధించి వెంటనే అందించేటువంటి ఏర్పాటు చేయాలి. ప్రతి పంటకి ఈరోజు ముందుగానే ఈ క్రాప్ బుకింగ్ గతంలో ఉన్నటువంటి విధానం ప్రకారం ఉచిత పంటల బీమాని పునరుద్ధరించాలి. మరలా ఆర్బీకే వ్యవస్థ ఏదైతే ఉందో విత్తనం నుండి విక్రయం వరకు మనం ఏదైతే గత ప్రభుత్వంలో పెట్టామో వాటిని గాడిలో పెట్టాలి. రైతులకు సంబంధించి మద్దతు ధర బోనస్తో సహా కలిపి ఇవ్వాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాల మీద, రైతుల పట్ల, అన్నదాతల పట్ల ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల మీద తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు అండగా నిలిచి అన్ని విధాలా రైతులకు సహాయ సహకారాలు తోడ్పాటును అందిస్తూ రైతుల యొక్క సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బాబు ఒక్కసారి నా వాట్సాప్ చేస్తారమ్మా. ఎవరు ఆయన మాట్లాడి నేను సోమిరెడ్డి ఆయన మంత్రి ఎందుకు అవుతాడా? మామూలుగా మాట్లాడారు కదా. దానికి మేము అడిగేది ఏంటంటే మీకు సింపుల్ సమాధానం చెప్పాలి మీరు. అందుకని మీకు కూడా ఒక్కసారి వినిపించేస్తే మీకు క్లారిటీ ఉండిందనుకో, ఇబ్బంది లేకుండా. కరెంటు ఛార్జీలు పెంచరు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. సరిపోయిందా? మళ్ళీ వినిపించేదా ఇంకోసారి? ఏమన్నాడు? ఏది 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచరు, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్తుకు సంబంధించినటువంటి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నేను పెంచను 5 సంవత్సరాలు అనే మాట చెప్పలేకపోతే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఓట్లు వేయించుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బడముబ్బడిగా పెంచేశాడు. నేను అధికారంలోకి వస్తే రాబోయే 5 సంవత్సరాల్లో పెంచను అని చెప్పాడు. కాబట్టి ఆ మాట నాలిక మడత పెట్టి నువ్వు పెంచావు కదా అంటే దానికి సిగ్గు లేకుండా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంటే వాళ్ళని చూసి నవ్వాలనో ఏడవాలనో తెలియడం లేదు. మీరు పెంచారు కదా, మేము పెంచాము, మేము పెంచలేదని చెప్పలేదు ఆ రోజునటువంటి పరిస్థితుల్లో. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము పెంచమని చెప్పారు. ఇది నీ వాయిసా కాదా? లేకపోతే మళ్ళీ నా మీద కేసు పెట్టా. ప్రతిదానికి కేసు పెడుతున్నారు కదా. చంద్రబాబు వాయిసా కాదా? చంద్రబాబు నాయుడు చెప్పాడా లేదా? ఎన్ని మీటింగ్లో చెప్పాడు ఈ మాట? కాబట్టి మీకు సిగ్గు, శరము, లజ్జ ఉంటుందని నేను అనుకోను. ఉంటే అయ్యా ఈ విధంగా మా నాయకుడు అన్నాడు, తప్పు జరిగిందని చంపలేసుకోవాలి అంతే తప్ప వాటన్నిటిని పక్కన పెట్టి ఈరోజు మేము వాళ్ళు పెంచలేదా అని అంటే మీకు ఏమైనా సిగ్గుందా మాట్లాడడానికి? శరం ఉందా? మీరు అసలు మనుషులేనా? మీరు మానవత్వం ఉంటే పెంచనని చెప్పాడా మా నాయకుడు? పెంచాము, తప్పు చేసాము, చంపలేసుకుంటున్నాము, క్షమాపణ చెప్పాల్సింది పోయి మేము పెంచలేదు, ఆయన పెంచలేదా, మేము పెంచితేనే వచ్చిందంటే మీరు కూశారు కాబట్టి, పెంచమని కూశారు కాబట్టి ఎందుకు పెంచారు అని చెప్పని అడుగుతాం.